ప్రేక్షకులందరికీ కూడా ముందుగా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, ద్వాదశ రాశుల వారికి కూడా ఈ సంవత్సర కాలం అంతా కూడా ఏ విధంగా ఉంది, ఎవరెవరికి ఆదాయం ఎంత, రాజపూజ్యం ఎంత, ఖర్చు ఎంత, అవమానం ఎంత, ప్రతి విషయాన్ని కూడా ప్రతి రాశి వారికి తెలియజేయాలి అనే సంకల్పంతో ఈ ఉగాది పంచాంగ శ్రవణమును ప్రారంభం చేస్తున్నాం. కన్యా రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఆదాయం అయితే 8, వ్యయం 11గా చెప్పబడింది. రాజపూజ్యం అయితే 3, అవమానం కూడా 3గానే ఉంది. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరంలో ఈ యొక్క రాశి వారికి గురువు 2026 జూన్ 1వ తేదీ వరకు కూడా దశమ స్థానమందు తామ్రమూర్తిగా సామాన్యమైనటువంటి ఫలితాలను ఇస్తారు. తదుపరి జూన్ 2 నుండి ఏకాదశ స్థానమందు లోహమూర్తిగా ధననాశనం కలిగించే అవకాశం ఉన్నది. రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా సప్తమ జన్మస్థానములందు రజితమూర్తులుగా సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలను ఇస్తారు. తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి షష్ఠ వ్యయస్థానములందు రజితమూర్తులుగా శుభకరమైనటువంటి ఫలితాలు కలిగించే అవకాశం అయితే ఉన్నది. జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలకు, తల్లి లేదా పెద్ద తోబుట్టువుల నుండి గణనీయమైనటువంటి లాభాలు, జీవితంలో మెరుగైనటువంటి ఆనందాన్ని, ప్రయోజనాలను కూడా ఈ కాలంలో సూచించడం జరుగుతుంది. సామాజిక సంబంధాలను పెంచుకోవడం, ఉదార దృక్పథం ద్వారా సంపాదన సామర్థ్యాన్ని, వారి ఆకాంక్షలను అయితే నెరవేర్చుకుంటారు. వ్యక్తిగత ఎదుగుదల, లాభస్థానంలో ఉన్న గురుడు వల్ల వ్యయం కూడా జరిగే అవకాశం ఉంది. లాభస్థానం అందరి గురుడు స్థితి వల్ల సుఖ సౌఖ్యాలు కూడా నెలవుగా అవుతుంది. అధికార వృద్ధి, బాధ్యతాయుతమైనటువంటి పదవులకు ఎంపిక అవడం, ఇష్టాయిష్టాలను ఎరిగి ప్రవర్తిస్తారు. భద్రతా గుర్తింపు ద్వారా స్నేహితులతో సత్సంబంధాలు, అదేవిధంగా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. పంచమ షష్ఠ స్థానాధిపతిగా త్రికోణాధిపత్య కారకమై శుభాన్ని కూడా ఇస్తాడు. శారీరక దారుఢ్యం అయితే ఉంటుంది. సంతానంతో, సోదరులతో భేదాభిప్రాయాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి. శని సంచార కాలం వైవాహిక సంబంధాలు, భాగస్వామ్యం, వృత్తి జీవితంలో స్థిరత్వాన్ని కూడా తెస్తుంది. వ్యక్తిగత జీవితంలో సంబంధాలకు కట్టుబడి ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి వివాదాలు లేని మానవ సేవ అయితే చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాలకు ఇది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. విద్యార్థులకు ఉన్నత విద్యలు అయితే కలిసి వస్తాయి. ఊబకాయం, మోకాళ్ళ నొప్పులు, అదేవిధంగా చేతులకు సంబంధించి, జనన అవయవాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు అయితే ఈ కాలంలో మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అదేవిధంగా క్రమశిక్షణతో, బాధ్యతాయుతంగా, మంచి వ్యక్తిత్వంతో అందరికీ సహకార బలంగా ఉంటారు. కొత్త ఇల్లు లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. నిబద్ధతతో మీరు ఈ కాలంలో పనిచేసే అవకాశం ఉంది. క్రమశిక్షణ మరియు సహనాన్ని అవలంబించడం ద్వారా జీవితంలో విజయం సాధించగలుగుతారు. రైసు మిల్లులు, ధాన్యం ఆధారిత వ్యాపారస్తులకు, స్థిరాస్తి వ్యాపారం మరియు గృహ నిర్మాణాలు చేయవారికి అధిక ఆదాయం, అదేవిధంగా లాభాలు చేకూరే అవకాశం అయితే ఉంది. ఉత్పత్తుల రంగం, ఇసుక, అదేవిధంగా పెట్టుబడి, రవాణా చేసేవారికి కూడా సౌఖ్యంగా ఉంటుంది. వడ్డీ వ్యాపారం, షేర్లలో పెట్టుబడులు చేయవారికి సామాన్యమైనటువంటి వృద్ధి మాత్రమే ఉంటుంది. శత్రుక్షయం, అదేవిధంగా మిత్రలాభం అవుతుంది. గత సంవత్సరంలో వృత్తి వ్యాపారాల్లో సవాళ్లను అధిగమించి పురోగమిస్తారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూలత, అదేవిధంగా ఆశించిన ధన లాభాన్ని పొందుతారు. కన్యా రాశి వారికి అదృష్ట సంఖ్య 5గా చెప్పబడింది. ఆదివారం, బుధవారం, శుక్రవారం, శనివారాల్లో ఈ 5వ తేదీ కలిసి వచ్చిన రోజున మీరు తలపెట్టే ప్రతి కార్యం కూడా నిర్విఘ్నంగా నెరవేరుతుంది అని తెలియజేస్తూ, ప్రేక్షకులందరికీ కూడా ముఖ్య గమనిక ఏంటంటే, ఇప్పటి వరకు మేము చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ యొక్క ఒకే రాశిలో ఉన్నటువంటి కోటాను కోట్ల అంతమందికి కూడా వర్తించేటటువంటి ఫలితాలు మాత్రమే. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలి అన్నా, ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా కానీ, మీరు అదృష్టరత్నం గురించి తెలుసుకోవాలి అని అనుకున్నా, మీ వ్యాపారాలు వృద్ధి కావాలన్నా, వివాహాలు కుదరాలన్నా, ఏ సమస్యతో ఉన్నా సరే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు, లేదంటే కాల్ చేసి అపాయింట్మెంట్ కూడా తెలుసుకోవచ్చు. ప్రతి సమస్యకు కూడా
పరిష్కారం తెలియజేయడం జరుగుతుంది. సమస్య లేని మానవుడు ఉండడు, పరిష్కారం లేని సమస్య కూడా ఉండదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ప్రతి విషయానికి కూడా, ప్రతి సమస్యకు కూడా పరిష్కారం తప్పకుండా ఉంటుంది. అది కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుంది తప్పితే పరిష్కారం లేకుండా అయితే ఉండదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని భగవంతుడిపై భారం వేసి భగవంతుని ఆరాధన చేయడం వల్ల ప్రతి సమస్య నుండి కూడా అధిగమించడం జరుగుతుంది. నేను అశోక్ రెడ్డి, వాస్తు మరియు జ్యోతిష్య కన్సల్టెంట్. ధన్యవాదాలు. స్వస్తి.